గాజు గ్లాసు పగిలే కొద్దీ పదునెక్కుతుందని సినిమా డైలాగులు చెప్పాడు. కానీ గ్లాసు పగిలే కొద్దీ పార్టీ చీటీ చెరుగుతుందని అర్థమైంది. సినిమా డైలాగులు చెప్పినంత ఈజీ కాదు రాజకీయాలు చేయడం అంటే, నమ్మకం కలిగించడం అంటే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సొంత పార్టీ నేతల దగ్గర విశ్వాసం కోల్పోయాడు. పార్టీని ఒక్కరొక్కరుగా వీడుతున్నారు. అది చాలా కాలం క్రితమే మొదలైన ఎన్నికల సమయానికి ముఖ్యమైన నేతలంతా ఈ ఎంగిలి టీ గ్లాసు మాకొద్దు అంటూ విసిరి కొడుతున్నారు. లేకపోతే మరేంటి సార్, ఉన్నవే ముక్కి మూలిగి 21 సీట్లు, వాటిలో టీడీపీ నేతలకు 7, పారాచూట్ నేతలకు మరో 7 ఇచ్చేస్తే ఇక జనసేనకు మిగిలేవి ఎన్ని? 7 అంటే 7. ఎస్, 10 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న వారికి దక్కింది 7 అంటే 7 సీట్లు. ఇప్పుడు సొంత పార్టీ నేతల్లో, రాష్ట్ర ప్రజల్లో వినిపిస్తున్న ఒకే ఒక ప్రశ్న: ప్యాకేజీకి అమ్ముడుపోయి పవన్ పార్టీకి ప్యాకప్ చెప్పేస్తున్నాడా? ప్రశ్నించే పార్టీ చుట్టూ ఈ ప్రశ్న పదే పదే తిరుగుతోంది. లేటెస్ట్గా పార్టీని వీడిన పోతిన మహేష్ ఈరోజు సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. జనసేనలో ఉన్న నాయకుల్లో పట్టుమని 10 మంది పేర్లు చెప్పమంటే పోతిన మహేష్ పేరు కూడా వినిపిస్తుంది. ఆయనే పవన్ను ఎందుకు వదిలేశారు? ఈ ప్రశ్న మాత్రమే కాదు సార్, 10 ప్రశ్నలు పవన్ చుట్టూ తిరుగుతున్నాయి. అవేంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. రైట్, క్వశ్చన్ నెంబర్ 1. మొదట 24 అన్నావు, ఆ తర్వాత 21 అన్నావు, ఆఖరికి 7కి పరిమితం చేశావు. అవునా కాదా? పిఠాపురం మీద ప్రమాణం చేసి నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 2. ఆ 21ని 3 ముక్కలు చేసి సొంత పార్టీ నేతలకు కేవలం 7 అంటే 7 సీట్లు ఇచ్చావు. అవునా కాదా? పిఠాపురం మీద ప్రమాణం చేసి నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 3. పార్టీ కోసం 10 ఏళ్లుగా పనిచేస్తున్న వారిని కాదని 7 చోట్ల బాబు గ్యాంగ్కి సీట్లు ఇచ్చావు. అవునా కాదా? పిఠాపురం మీద ప్రమాణం చేసి నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 4. మిగిలిన 7 సీట్లను పారాచూట్ నేతలకు నడి బజార్లో కోట్లకు అమ్ముకున్నావు. అవునా కాదా? పిఠాపురం మీద ప్రమాణం చేసి నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 5. బాబు బీజేపీ ఎంగిలి చేసిన గ్లాసులో టీ తాగలేక నిజమైన నేతలు పార్టీని వీడుతున్నారు. అవునా కాదా? పిఠాపురం మీద ప్రమాణం చేసి నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 6. ఎంతమంది నాయకులు పార్టీ వదిలిపోయినా బాబు పల్లకి మోయడమే ఎజెండాగా పెట్టుకున్నావు. అవునా కాదా? పిఠాపురం మీద ప్రమాణం చేసి నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 7. పొత్తుల పేరుతో మాయ చేసి మోసం చేసి పార్టీకి నేతలకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నావు. అవునా కాదా? పిఠాపురం మీద ప్రమాణం చేసి నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 8. ఎన్నికల తరువాత జనసేనను ప్రజారాజ్యం పార్ట్ 2గా మార్చేందుకు సిద్ధంగా ఉన్నావు. అవునా కాదా? పిఠాపురం మీద ప్రమాణం చేసి నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 9. ఒక పార్టీకి నాయకుడివై ఉండి నీ గెలుపును కూడా టీడీపీ నాయకుడి చేతిలో పెట్టావు. అవునా కాదా? పిఠాపురం మీద ప్రమాణం చేసి నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 10. నీ గెలుపుకై నీకే నమ్మకం లేనప్పుడు నీ పార్టీని, దాన్ని నమ్ముకున్న నేతలను ఎలాగూ గెలిపించలేవు. అవునా కాదా? పిఠాపురం మీద ప్రమాణం చేసి నిజం చెప్పు. ఈ 10 ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. రైట్, వీటిపైనే మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు చింతా రాజశేఖర్ గారు, సీనియర్ అనలిస్ట్. పోతిన మహేష్ గారు జనసేనకు రాజీనామా చేసి ఇవాళే వైఎస్ఆర్సీపీలో ముఖ్యమంత్రి సమక్షంలో జాయిన్ అయ్యారు. ఇక సరోజ గారు కాకినాడ మాజీ మేయర్, మాజీ జనసేన నాయకులు. పోతిన మహేష్ గారు, రైట్, వారితో ఒకసారి మాట్లాడు. మరి కాసేపట్లో వారు జాయిన్ అవుతారు. ఈలోపు చింతా రాజశేఖర్ గారితో మాట్లాడారు. చింతా గారు, మీరు అనేక సందర్భాల్లో చెప్పారు, ఇప్పుడు కాదు 2 ఏళ్లకు ముందే చెప్పారు. మరి జ్యోతిష్యం ఏమన్నా వచ్చా? నిజంగా జ్యోతిష్యం ఫలిస్తుందా? అది నాకు తెలియదు. కానీ మీరు చెప్పినటువంటి మాటలే ఈ పార్టీకి సంబంధించి చాలా చక్కగా అంచనా వేస్తూ వచ్చారు. ఏం జరగబోతోంది, ఏం జరుగుతుంది, ఎన్ని సీట్లు రాబోతున్నాయి, వాటిని ఏ రకంగా అమ్ముకుంటారు, ఇవన్నీ చెబుతూ వచ్చారు. మీ యాంగిల్ మీరు చెప్పారు, కానీ నాకు ఇంకో యాంగిల్ కనిపిస్తోంది ఇందులో. ఆయన మొత్తం 21 సీట్లలో 3 ముక్కలు చేసి, ఒకటేమో జనసేన నేతలకు ఒక 7 ఇచ్చారు, టీడీపీ నేతలకు ఒక 7 ఇచ్చారు, పారాచూట్ నేతలకు ఒక 7 ఇచ్చారు. అంటే పాలిటిక్స్లో లేక జనసేనలో ఎప్పుడైనా ఏ పార్టీలో అయినా వినిపించేది సామాజిక సమన్యాయం వినిపిస్తుంది. ఇక్కడ పొత్తులో సమన్యాయం చేసినట్టుగా నాకు కనిపిస్తుంది. సార్, మీకు సాక్షి వీక్షకులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇటీవల చేసిన 2 స్టేట్మెంట్స్ జన సైనికులు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ నిశ్చితంగా గమనిస్తే వాళ్ళకి విషయం అర్థమైపోతుంది. ఇటీవల ఆయన ఏం చేశారంటే, నేను ఎట్టి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు మాట జవదాటను అంటే, చంద్రబాబు నాయుడు ఆదేశాలు మీరను అన్నారు. ఒక పార్టీ అధ్యక్షుడికి ఆయనే సుప్రీం కదా. అవును, ఆయనకి ఎవరో మాటకి జవదాటంటే ఆయన పైన ఇంకా ఎవరో ఉన్నారని ఒప్పుకున్నట్టే కదా.
ఈయన చంద్రబాబు కింద ఉన్నారు, ఆయన చెప్పినట్టు వింటారు, ఆయన సుప్రీం కాదంటారా? సుప్రీం చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు చెప్పిన మాట జవదాటనం అన్నారంటే ఒక సీనియర్ నాయకుడు లేకపోతే పొత్తులో భాగంగా ఒక అతిపెద్ద పార్టీ నాయకుడు చంద్రబాబు అనుకోవచ్చు కదా. అది సలహా అంటారు, సలహా అనాలి దాని, కానీ చంద్రబాబు నాయుడు మాట జవదాటనం అన్నారు. ఓకే, సో ఇక్కడ ఆదేశం కింద మనం తీసుకోవాలి. ఖచ్చితంగా ఇది తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ బినామీ అనే నా వాదనకి ఈయన కాదా పార్టీ సుప్రీం? ఎప్పుడు కాదండి, గత 10 సంవత్సరాల ప్రస్థానం చూడండి. ఇప్పుడు ఏమన్నారు ఆయన? ఇంకో మాట, దశాబ్ద కాలం పాటు టీడీపీతో పొత్తు ఉండాల్సిందే అన్నారు. అవును, అంటే పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో దశాబ్ద కాలం అంటే ఇంకా 3 ఎన్నికలు అయిపోతాయి. 24 అయిపోతుంది, 29 అయిపోతుంది, 34 కూడా అయిపోతుంది. సో 25 సంవత్సరాల ప్రస్థానం అయిపోయింది. మీరు ఎవరి కోసం పార్టీ పెట్టారు? మీ పార్టీలో బలమైన నాయకులను ఉండకుండా తరిమేస్తారు, బలోపేతం చేసే కార్యక్రమాలు చేయమంటే చేయొద్దంటారు. ఇప్పుడు పోతిన అంటే నాదెళ్ల మనోహర్ తర్వాత చెప్పదగిలే 4-5 పేర్లు ఏమైనా తీసుకుంటే మనము ఖచ్చితంగా అందులో పోతిన మహేష్ పేరు ఉంటుంది. అవును, అతనికి టికెట్ లేకపోతే ఇక్కడ మీరు కాపు ఓటు బ్యాంక్ మీద నిలబడి కాపు ఓటు బ్యాంకులో పిఠాపురంలో పోటీ చేస్తున్న మీరు కాపులకి న్యాయం చేయలేదు. ఇప్పుడు వైసీపీ 31 సీట్లు ఇచ్చింది, వైసీపీ సింగిల్ గా. కూటమి తరఫున 21 సీట్స్ వచ్చాయి. సో మీరు 10 సీట్లు అంటే మీరు వచ్చి కాపులను ఏదో ఉద్ధరిస్తారని, బీసీలను ఏదో ఉద్ధరిస్తారని, అధికారం దక్కని వర్గాలకి అధికారం తీసుకొస్తారని మీరు పార్టీ పెట్టి మీరు కేవలం వైసీపీ కంటే మీరు 10 సీట్లు తక్కువ ఇచ్చారంటే మీరు ఏ కోణంలో మీరు న్యాయం చేయడానికి వచ్చారు? ఏ వర్గాలకి న్యాయం చేయడానికి వచ్చారు? మీరేమో 2 కుటుంబాల చేతిలోనే అధికారం ఉండిపోయింది, ఆ అధికారాన్ని కుటుంబాల చెర నుంచి విడిపించి పేద ప్రజలకు అప్పచెప్తా అన్నారు. మీరు ఎవరికి అప్పచెప్తున్నారు? చంద్రబాబు నాయుడుకి అప్పచెప్తున్నారు. మీరు పార్టీ పెట్టినప్పుడు చెప్పిన మాట ఒక్క మాట మీద కూడా మీరు నిలబడలేదు. మీరు చేసే ప్రతి మాట, ప్రతి ప్రకటన, ప్రతి కార్యాచరణ మీరు చంద్రబాబు నాయుడుకి మేలు చేసేందుకే ఉంది తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకు కానీ, జనసేన పార్టీకి కానీ, జనసేనలో పొత్తులో ఉన్న బీజేపీ పార్టీ ప్రయోజనాల కోసం ఏ కార్యక్రమం మీరు చేయలేదు. ఇది పొత్తు ధర్మం కాదా మీరు అనుకుంటున్నట్టుగా? పొత్తు ధర్మంలో భాగంగా బీజేపీ నాయకులకు ఇవ్వాల్సి వస్తుంది, టీడీపీ నాయకులకు ఇవ్వాల్సి వస్తుంది, సొంత పార్టీకి కొంత అన్యాయం చేయాల్సి వస్తుంది. అలా చేశారని అనుకోవడానికి లేదు. 10 సంవత్సరాలలో మీ దగ్గర పట్టుమని 50 సీట్లో పోటీ చేసే అభ్యర్థులు మీరు లేరంటే మీరు అసలు జనసేన పార్టీ ఆఫీస్ కార్యాలయానికి మీరు ఎన్ని రోజులు వస్తున్నారే? సరే, యాక్చువల్గా చెప్పాలంటే గత ఎన్నికల్లో 136 స్థానాల్లో జనసేన పోటీ చేసింది. 35 స్థానాల్లో 15,000కు పైన ఓట్లు వచ్చాయి. కరెక్ట్. నాయకులు లేకుండా ఏం లేరు, ఉన్నారు. 35 స్థానాల్లో 15,000కు పైగా ఓట్లు వచ్చాయి. మరి నాయకులు లేకుండా ఏం లేదు, ఆయనకు వచ్చిందే 21. 35 స్థానాల్లో 15,000కు పైగా ఉన్నప్పుడు ఆ 35 స్థానాలు 35 కాకపోతే ఆ 20 స్థానాలు ఏ 15,000కు వచ్చాయో 15,000 పైన కొన్నిట్లో 40,000 కూడా వచ్చాయి. తీసుకోలేకపోయారు ఇక్కడ చెప్తున్నా కదా, ఆయన ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు మాట జవదాటను అంటేనే మేము అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పనిచేసే పార్టీ అంటే జనసేన పార్టీ అధ్యక్షుడు కాదు, ఈయన చంద్రబాబు నాయుడు పార్టీ పెడితే ఈయన బినామీగా ఉన్నాడని. ఈ రోజు వరకు కూడా అంటే మీరు ఏమని చెప్తున్నారు? ఎన్నికలంటే ఆషామాషి కాదు, రోజుకి కొన్ని 100 మందికి భోజనాలు పెట్టాలి అని చెప్తున్నారు కదా. అది ఎప్పుడు తెలిసింది మీకు? 2019లో తెలిసింది కదా. అప్పుడే చెప్పాలి కదా మీరు, అప్పుడే చెప్పాలి కదా. ఇంతమంది ఆశలు, ఇంతమంది డబ్బు ఖర్చు, శ్రమ, సమయం వృధా చేయకూడదు కదా మీరు. ఎప్పుడు చెప్పాలి? ఎన్నికలంటే ఆషామాషి వివరం కాదు, 25-30 కోట్లు పెట్టుకోవాలి, 1000 మందికి మీరు భోజనాలు 2-3 నెలలు పెట్టగలిగే స్థాయిలో ఉండాలి అని చెప్పాలి. అప్పుడు చెప్పేసేసి వీళ్ళందరూ వెళ్ళిపోయారు కదా. సరే, అప్పుడు చెప్పలేదు. సరే, ముత్తంశెట్టి కృష్ణారావు గారు అని అవనిగడ్డ పోటీ చేశారు. జనసేన పార్టీకి విజయవాడలో కార్యాలయం లేకపోతే ఆయన కార్యాలయం రీమోడలింగ్ చేసి ఆయన ఇచ్చారు. జనసేన ఆయన ఆఫీస్కి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన సంవత్సరం పాటు భోజనాలు పెట్టారు. మరి ఆయనకి ఎందుకు ఇవ్వలేదు? ఆయన ప్రూవ్డ్ కదా, ఆయన భోజనాలు కూడా పెట్టారు కదా మీరు చెప్పిన లెక్క ప్రకారం. సో మీరు మీరు చెప్పింది ఒక మాట, అది బంగారు అక్షరాలతో రాసుకోవాలి జన సైనికులందరూ. చంద్రబాబు నాయుడు మాట జవదాటను. సో జనసేనలో ఏం జరిగినా కానీ చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకే జరుగుతుంది. నేను జనసేన పార్టీ అప్పుడు మీరు చెప్పిన ఆయన చీఫ్ కాదంటే పార్టీ అని కాదండి. చంద్రబాబు నాయుడు మాట జవదాటను. పార్టీ పెట్టింది ఆయన, పార్టీ అధ్యక్షుడు ఆయన, పార్టీని నడిపిస్తోంది ఆయన, పొత్తులు కుదిర్చింది ఆయన, టికెట్లు ఇస్తోంది, బీఫామ్లు ఇస్తోంది ఆయన. నేను వేరే పార్టీ అధ్యక్షుడు మాట జవదాటని అంటే ఈయన అధ్యక్షుడు ఎందుకు? ఇంకా నేమ్ సేక్ పార్టీ అని అర్థమైపోతుంది కదా. అంతకంటే అది కూడా అర్థం కాలేకపోతే జనసేనకు స్పృహ లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు స్పృహ లేదు. విజయవాడ వెస్ట్ ఏమనుకుంటున్నారు మీరు? పోతిన మహేష్కి ఇవ్వకుండా
అక్కడ అంటే చాలా కాలం నుంచి వెయిట్ చేసిన పార్టీ కోసం మీరు అన్నారు కదా, ఒక 10 మంది పేర్లు తీసుకుంటే అందులో డెఫినెట్ గా నాదెండ్ల మనోహర్ తర్వాత 5 మంది పేర్లు డెఫినెట్ గా ఆయన పేరు ఉంటుంది. ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదంటే ఇప్పుడు ఆయనకి చెప్తున్నాను కదా, మరి అక్కడ సుజనా చౌదరి గారు ఆయనకు కావాలి సీటు ఇచ్చేయాలి. పోతిన మహేష్ గారు ఏమన్నారు, కనీసం సోము వీర్రాజు గారికి ఇచ్చినా నేను సంతోషంగా తప్పుకునేవాడు అన్నారు. ఆ మాత్రం అంటే మీరు ఒకవేళ అభ్యర్థిని తప్పిస్తున్నానంటే పిలిచి కూర్చుని మాట్లాడటం ఇది పరిస్థితి, ఏం చేయమంటారు? అభ్యర్థి అభిప్రాయం తీసుకుంటే మీరు నన్ను తప్పించినా పర్వాలేదు, సుజనా మన సోము వీర్రాజు గారికి ఇవ్వండి అని చెప్పారనుకోండి, అప్పుడు అది వేరే. అది కదా మీరు పార్టీ నడపాల్సిన తీరు. అంతా ఏకపక్షము, ఎవరితో మాట్లాడరు, పిలిచి కూర్చోబెట్టుకుని డిస్కషన్స్ లేదు, పార్టీ కార్యాలయానికి వచ్చేది ఏడాదికి 2 సార్లు, ప్రజలతో కలవరు. ఇదే పార్టీ నడపడం నాకైతే అర్థం కాదు. మనం సరోజ గారితో మాట్లాడదాం. సరోజ గారు, ఏంటి 1 by 1 ఒక్కరొక్కరుగా పార్టీని వీడి వచ్చేస్తున్నారు, బయటకు వచ్చేస్తున్నారు. ఇప్పుడు వినిపిస్తున్న మాట ఏంటంటే ఈ 24 ఎన్నికల తరువాత ప్రజారాజ్యం పార్ట్ 2 కాబోతోంది జనసేన అని. వాస్తవానికి మీరు ఆ పార్టీలో ఉన్నారు, చాలా సేవ చేశారు, నాయకురాలిగా రాజకీయ నాయకురాలిగా బాగా అనుభవం ఉన్నటువంటి మీరు ఏం చెప్తారు ఆ పార్టీ గురించి? అందరికీ నమస్కారం అండి. నమస్తే. ముందుగా నేను ఇదివరకు చెప్పినట్టుగానే ఈ జనసేన పార్టీ అనేది కార్పొరేట్ ఆఫీస్ అన్నారండి. కార్పొరేట్ ఆఫీస్ అని ఎందుకు అన్నాను అంటే ఇక్కడ అటెండెన్స్లు తీసుకోవడము, తర్వాత పర్మిషన్లు లేకపోవడము, గేట్లు పట్టుకుని వేలాడడము, ఒక సినిమా హీరోని చూడడానికి వచ్చినట్టుగా మమ్మల్ని అందరినీ ట్రీట్ చేయడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉండేవి. ఈ పార్టీని పవన్ కళ్యాణ్ గారు రథసారథిగా నాదెండ్ల మనోహర్ చేతిలో పెట్టారు. అతను పిఏసీ కమిటీ చైర్మన్. పిఏసీ కమిటీ చైర్మన్గా అతని చేతిలో పెట్టి ఇష్టం వచ్చినట్లు దాన్ని డ్రైవ్ చేయడం జరిగింది. దీనిలోని కనీసం ఒక క్రమశిక్షణ కమిటీ లేదు, ఒక కోర్ కమిటీ లేదు, పబ్లిక్ అకౌంట్ కమిటీ లేదు, ఎటువంటి కమిటీస్ కూడా లేకుండా ఒక నియంతలాగా ఇతను ఒక పాలన చేయడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఇందులో ఎంతవరకు తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ ఏ సమస్య వచ్చినా కూడా ఇది నాదెండ్ల మనోహర్ గారి దృష్టికి మాత్రమే తీసుకెళ్లాల్సిన అవసరం వచ్చి ఉండేది. నన్ను స్వయంగా జాయిన్ చేసింది నాదెండ్ల మనోహర్ గారే. నాకు సమస్య వచ్చింది అని ఆయన దగ్గర చెప్పుకుంటే నాకు తీర్చేవాళ్ళు ఎవరున్నారు అక్కడ? ఒక పవర్ అనేది డీసెంట్రలైజ్ చేయాలి. ఏ పార్టీలో అయినా సరే ఒక డీసెంట్రలైజ్ చేసే పవర్ ఉంటుంది. ఈ విభాగాన్ని నాదెండ్ల మనోహర్ చెప్పుకున్నారా లేకపోతే పవన్ కళ్యాణ్ చెప్పుకున్నారా? పవన్ కళ్యాణ్ గారికి నేను స్టార్టింగ్లో వెళ్ళి జాయినింగ్ టైంలోనే నాకు మొత్తం అంతా వివరించి ఇలా నా రాజకీయ పరిస్థితి ఇది, నా రాజకీయ పాస్ట్ ఇది అని చెప్పి నేను మొత్తం చెప్పుకున్నప్పుడు ఏం చెప్పారంటే, నేను మీకు ఏం సమస్య వచ్చినా కూడా నేను తర్వాత నాదెండ్ల మనోహర్ గారు, మీరు ఇంకెవరిని రీచ్ అవ్వాల్సిన పని లేదు అని చెప్పడం జరిగిందండి. పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు దొరకరు, ఆయనతో మాట్లాడే అవకాశం ఉండదు. కనీసం ఏదైనా ఏ ఆగస్ట్ 15థ్కో లేకపోతే గణతంత్ర దినోత్సవంకో వెళ్ళే కార్యక్రమాలు ఉన్నా ఇలా విష్ చేసి వెళ్ళిపోతారే కానీ మా మొహం చూసి ఈ రూట్ లెవెల్లో ఉన్న సమస్యలు ఏదైనా చెప్పుకుందామని వెళ్ళినా కూడా నాకు చెప్పుకునే అవకాశం రాదు. సరే, ఇది ఏమైనా నాదెండ్ల మనోహర్ గారు స్వయంగా నన్ను అవమానిస్తున్నారు అని చెప్పుకొని నాకు పరిస్థితులు లేవు ఈ రోజున. అప్పుడు నాకు ఈ సమస్య ఉంది, కాకినాడలో నాకు ఈ అవమానం జరిగింది అని చెప్పి నేను స్వయంగా నాదెండ్ల మనోహర్కే పెద్ద మెసేజ్ పెట్టాను. నన్ను ఎందుకు అవమానిస్తున్నారు? నేను ఒక బీసీ జాతికి, ఒక సెట్టిబల్జ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తిని నేను ఒక మేయర్గా చేశాను, కాకినాడ మేయర్గా. మీరు చూసుకుంటే జనసేన పార్టీలో గట్టిగా పదవులు చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. అందులో మహిళల్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను. అటువంటి నాకు ఎలాంటి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, ఎలాంటి అవమానాలు జరుపుతున్నారో ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పి నేను పెద్ద మెసేజ్ పెట్టడం జరిగిందండి. ఆయన వెంటనే పొద్దున్నే రియాక్ట్ అయ్యి ఫోన్ చేసి, ఏమా నీకు నేను ఈ అవమానాలే గుర్తొస్తాయి కానీ కూర్చోబెట్టిన సందర్భాలు నీకు గుర్తురావా అని అడిగారండి. అప్పుడు నేను ఒకటే అడిగానండి, అంటే నేను కనిపించినప్పుడు ఇలా వినయంగా వంగి ఇలా దండం పెడితే నాకు గౌరవం ఇచ్చేసినట్టేనా? ఇంకా ఏ రకంగానూ గౌరవం ఎవరా? మహిళల పట్ల మీకు చూపించేది ఇదేనా అని చెప్పేసి నేను అడిగితే, మనకి ఈ డిస్టర్బెన్సెస్ ఏమి ఉండకూడదమ్మా, మనందరం కలిసి పని చేసుకుంటామని యథావిధిగా ఆయన చెప్పే నిబద్ధత కబుర్లన్నీ చెప్పుకుంటూ వచ్చారండి. నాకు ఇంకెవరికి చెప్పుకునే అవకాశాలు లేవు. బొలిశెట్టి సత్యనారాయణ గారని వైజాగ్లోని ప్రధాన కార్యదర్శి గారు ఏదైనా ఉంటే నేను ఆయనతో ఇన్ఫర్మేషన్ ఇలా ఉందండి పరిస్తే పాప ఆయన చాలా సఫర్ అవుతూ ఉండేవారేమో నాకు తెలియదు కానండి, నాతో కూడా అలాగే కొంచెం వెయిట్ చేయమ్మా, పరిస్థితులన్నీ సర్దుకుంటాయి, పవన్ కళ్యాణ్ గారు మనతో కలుస్తారు, మనతో మాట్లాడతారు అని చెప్పి నన్ను ఆయన చెప్పడం జరుగుతుంది అనమాట అండి. చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు కలిశారు?
హార్డ్లీ పవన్ కళ్యాణ్ గారు ఈ 5 సంవత్సరాల్లో నాతో కూర్చుని మాట్లాడింది గంట సేపు మాత్రమే అండి. మొత్తం కలిపి 5 ఏళ్లలో నేను జాయినింగ్ అప్పుడు 45 మినిట్స్ మాట్లాడారు, ఆ తర్వాత సందర్భాల్లో 15 మినిట్స్ మాట్లాడారు అంతే అండి. ఐదేళ్ల కాలంలో ఒక గంట చెప్తానండి. 5 ఏళ్ల కాలంలో ఆయన మాట్లాడింది 1 గంట అంతే అండి. 5 ఏళ్ల కాలం అంతేనండి, 1 గంట మొత్తం నాదెండ్ల మనోహర్ జాయినింగ్ అప్పుడే ఆయన మాట్లాడతారండి. పార్టీ మొత్తం నాదెండ్ల పైన డిపెండ్ అయిందా? అంతేనండి. ఎందుకు అందరి వేళ్ళు ఆయన వైపే చూపిస్తున్నాయి? పార్టీకి రాజీనామా చేసిన ప్రతి ఒక్కరూ కూడా బయటకు రావడంతోనే పవన్ కళ్యాణ్ తో పాటు నాదెండ్ల మనోహర్ ని కూడా టార్గెట్ చేస్తున్నారు. నాదెండ్ల మనోహర్ కూడా ఆయన కూడా ప్రశ్నిస్తున్నారు. ఏంటి ఆయన పరిస్థితి ఏంటి? పార్టీలో ఏం చేస్తున్నారు ఆయన? మీకు చూసుకుంటే పార్టీలో ఉన్న వాళ్ళు కానీ బయటకు చేసిన వాళ్ళు కానీ మీకు క్లియర్గా అర్థమవుతుంది. కేవలం అతని 1 మ్యాన్ షోయే జరుగుతూ ఉంటుందండి. 1 మ్యాన్ షోయే జరుగుతూ ఉంటుంది. అతనే మాట్లాడతాడు, అతనే సమాధానాలు చెప్తాడు. పవన్ కళ్యాణ్ గారు కాకినాడ వచ్చినప్పుడు, గత డిసెంబర్లో కాకినాడ వచ్చినప్పుడు మీటింగ్లో అమ్మ సరోజ్ గారు మీరు ఉండండి మీతో మాట్లాడతాను అని చెప్పిన వ్యక్తి నన్ను 2 రోజులైనా కలవకపోతే నాదెండ్ల మనోహర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగానండి నేను, ఏంటండి నన్ను ఉండమన్నారు, నన్ను రమ్మన్నారు, 2 డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాను, నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని అడిగితే నాదెండ్ల మనోహర్ గారు నా వంకల చూసి ఏదో కమిటీలో వేస్తారట అంతే, అంతకన్నా ఏం లేదు వెళ్ళండి అన్నారండి. అంటే నేను మాట్లాడే పద్ధతి ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. ఒక మేయర్ గా నాకు ఇచ్చిన వాల్యూ, ఒక మహిళగా నాకు ఇచ్చిన వాల్యూ ఏముందో ఒకసారి మీరు ఆలోచించుకోవచ్చు. ఇవన్నిటికీ నేను మనస్తాపం చెందిన తర్వాతే నేను చాలా బాధపడి డెసిషన్ తీసుకోవడం జరిగిందండి. ఈరోజు చాలా మంది మాట్లాడుతున్నారు టికెట్ కోసం వచ్చారు, టికెట్ లేదు కాబట్టి వెళ్ళిపోయారని చాలా మంది మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా ఒకసారి వాళ్ళ మనస్సాక్షి, అంటే పార్టీలో ఉన్నంత కాలం మేము చాలా మంచోళ్ళం, పవన్ కళ్యాణ్ గారంట వీళ్ళన్నిటికి ముందే గుర్తించి వీళ్ళకి టికెట్ ఇవ్వడం మానేశారట. వీళ్ళు ఇలాంటి చేస్తుంటే వాళ్ళ చేతకాంతనానికి వాళ్ళు వెన్ను వాళ్ళు చూసుకోలేని పరిస్థితులు ఈ రోజు ఉందని చెప్పి నాకు అర్థమవుతుంది. ఇప్పుడు పోతిన మహేష్ గారు లేటెస్ట్ రాజీనామా చేశారు, టికెట్ కోసం వచ్చారు. రైట్, వారిపైన కూడా ఇలాంటి ఆరోపణ ఉంది. ఒకసారి వారితో మాట్లాడతా నేను. మహేష్ గారు, ఒక రాజకీయ నాయకుడు అంటే ఎన్నికల సమయంలో డెఫినెట్ గా టికెట్ కావాలి ఆశిస్తారు. సరే ఎమ్మెల్యే అవుతారా లేదనేది ప్రజలు నిర్ణయిస్తారు, కానీ టికెట్ ఆశించడం అనేది జరుగుతుంది. ఆ పార్టీలో టికెట్ రాలేదంటే వెంటనే మరో పార్టీలోకి వెళ్ళిపోవడం, ఈ పార్టీని ఏదో ఒక విధంగా టార్గెట్ చేయడం, ఇవి జరుగుతూ ఉంటాయి. మీరు కూడా కేవలం మీకు టికెట్ రాలేదనే వెళ్ళిపోయారా? కారణం ఏంటి? ఈశ్వర్ గారు, నేను మార్చ్ 16వ తారీఖు నుంచి ఏమేం మాట్లాడాలి అనేది అందరూ కూడా చూడొచ్చు. ఓకే, జనసేన పార్టీ ఉనికి ఉండాలి, రాజధాని ప్రాంతంలో జనసేన పార్టీ జెండా ఎగరాలి, గాజు గ్లాస్ గుర్తుండాలి, పశ్చిమ నియోజకవర్గంలో బలంగా పనిచేశాను కాబట్టి నాకు టికెట్ ఇస్తే బాగుంటుంది, నాకు ఇస్తాననే వాగ్దానం చేశారు కాబట్టి నాకు టికెట్ ఇవ్వాలని మాట్లాడారు. పోనీ నాకు టికెట్ ఇవ్వాల, రాజధాని ప్రాంతంలో ఎక్కడైనా జనసేన పార్టీ వాళ్ళకి టికెట్ ఇచ్చారా? దీనికి సమాధానం చెప్పమనండి. జనసేన పార్టీలో ఉన్న కాపు నాయకత్వం కన్నా పోనీ అసెంబ్లీ సీట్ ఇచ్చారా ఉమ్మడి కృష్ణా జిల్లాలో? దీనికి సమాధానం చెప్పమనండి. పోనీ కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఎక్కడైనా సరే జనసేన పార్టీ తరఫున పనిచేసిన ఒక్క కాపు నాయకుడికైనా టికెట్ ఇచ్చారా? పోనీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం ఎవరికైనా సరే టికెట్ ఇచ్చారా? ఇవి కదా నేను ప్రశ్నించింది, ఇది కదా నేను లేవనెత్తినటువంటి అంశం. జనసేన పార్టీ ఉనికి ఎక్కడ? కృష్ణా గుంటూరు జిల్లాల్లో. ఈ పార్టీ నాయకత్వాన్ని ఎందుకు విస్మరించారు? ఈ పార్టీలో నాయకులకు ఎందుకు టికెట్ ఇవ్వట్లేదని కదా నేను మాట్లాడింది. దానికి సమాధానం చెప్పకుండా టికెట్ ఇవ్వలేదని ఇంకోటి మాట్లాడడం కాదు. ఈరోజు మాకు టికెట్ ఇస్తానని హామీ ఇచ్చి, వాగ్దానం ఇచ్చి, పవన్ కళ్యాణ్ గారు ఇంటికి పిలిచి 2వ జాబితాలో నీ పేరు ప్రకటిస్తామని చెప్పి ఎందుకు ప్రకటించలా? ఎందుకు ప్రకటించలా? బీసీ సామాజిక వర్గానికి నేను కలిశానండి, తర్వాత కలిశాను నేను. సార్, టికెట్ భారతీయ జనతా పార్టీకి వెళ్తుందని పేపర్లో వస్తుంది, ఎందుకు ఇలా జరుగుతుంది? సీటు నన్ను పనిచేసుకోమన్నారు కదా, మరి నేను ఇంట్లో నా భార్యని కూతురుని కూడా ప్రచారానికి తీసుకొచ్చా, ప్రచార వేగం పెంచా, ఇప్పుడేంటి ఇలా అంటున్నారంటే, మహేష్ భారతీయ జనతా పార్టీ నుంచి కొద్ది ఒత్తిడి ఉంది, నేను కైకులూరు టికెట్ వాళ్ళకి ఇచ్చి వెస్ట్ సీటు మనకు ఉండేలా మాట్లాడతానన్నారు. మరి నమ్మాం. 2వ రోజు మళ్ళీ వెళ్ళాం. 2వ రోజు వెళ్తే మహేష్ కైకులూరు టికెట్ వాళ్ళకి ఇచ్చి వెస్ట్ సీటుకి ఇంకా టిక్కు పెట్టలేదు, చొక్క పెట్టాను అన్నారు. టిక్కు పెడతాం చొక్క పెట్టడం ఏంటి సార్? మనకి సీట్ ఉందా లేదా అని మాట్లాడాను. టిక్కు పెట్టడం చొక్క పెట్టడం ఏంది? ఎవరు పెట్టాలా టిక్? ఎవరు పెట్టాలా చొక్క? ఎవరు పెట్టాలి? మరి ఆ టిక్కుకి చొక్కకి మధ్య ఎందుకు తేడా అనేది వాళ్ళే చెప్పాలండి సమాధానం. ఆ టిక్కు పెడతానికి చొక్క పెడతానికి ఏంటి?
వీళ్ళకేమో సూట్ కేసులు వస్తాయనా? అంటే సుజనా చౌదరి గారు ఇంకా క్యాష్ పంపించకపోతే చొక్క పెడతారు, ఆయన క్యాష్ పంపిస్తే టిక్కు పెడతామన్న దానికి ఆయన చెప్పిన మాటే ఇది. ఈశ్వర్ గారు నేను చెప్పిన మాట కాదు, ఇది ఆయన చెప్పిన మాటే. ఎప్పుడు చెప్పారు సార్? ఆయన చెప్పిన మాటే. మొదటేమో తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారు పంపిస్తే జలీల్ ఖాన్ గారిని పిలిచారు, ఆ తర్వాత ఒకళ్ళగడ్డ భాస్కర్ రావు గారిని పిలిచారు, మధ్యలో మూడో వ్యక్తిని పిలిచారు, సుజనా చౌదరి గారిని పిలిచారు. నిజంగా నన్ను పని చేసుకోమని చెప్పారు, నా భార్య కూతురు బయటికి తీసుకొచ్చా, ప్రచార వేగం పెంచా, అయినప్పటికీ కూడా మీరు ఇవన్నీ ఎందుకు చేశారు? టికెట్ ఏదో రకంగా అమ్మేయాలనే కదా మీరు. నాలాంటి నిబద్ధత మరి క్రమశిక్షణతో పనిచేసినటువంటి వ్యక్తుల్ని గొంతు కోసేటువంటి క్రమంలో మీరు నమ్మించి మోసం చేసిన ప్రక్రియ ఇదంతా. అంటే మీకు డబ్బులు ఎవరిస్తే వాళ్ళకి టికెట్ ఇచ్చేస్తారా? ఒకళ్ళగడ భాస్కర్ రావు గారిని డబ్బులు చూపించమన్నారు, నేను ఆయనతో మాట్లాడా, 20 కోట్ల రూపాయలు డబ్బులు చూపించమని చెప్పారంటే ఆయన్ని. ఈ మాట నిజం. అట్లాగనే సుజనా చౌదరి గారిని ఎంత అడిగారో వీళ్ళు కాదు. మీరు అంత ఖర్చు పెట్టగలరా? సుజనా ఇంకో చౌదరి విషయం కూడా ఖర్చు- చెప్తున్నా, నేను రెండు ఈశ్వర్ గారు, ప్రశ్నలు ఈ అడుగుతాను. సందర్భంగా రెండు ప్రశ్నలు అడుగుతా. ఒకటి, సుజనా చౌదరి ఖర్చు పెట్టినంత మీరు ఖర్చు పెట్టగలరా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మీ పార్టీలో మీ నియోజకవర్గంలో ఉన్నోళ్ళు కూడా చాలా మంది ఇప్పుడు సుజనా చౌదరికి సపోర్ట్ చేస్తారు కదా, వెళ్తారు కదా, జనసేనలో ఉన్న వాళ్ళందరూ కూడా. మరి నేను ఒక డైరెక్ట్ ఇంకో ప్రశ్న కూడా అడగాలనుకున్నా. ఒకవేళ డబ్బులు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నటువంటి సుజనా చౌదరి ఏదో సూట్ కేసులు ఇచ్చారో ఏమిచ్చారో, ఆ టిక్కుని ఆ ఫుల్ స్టాప్ని వాడుకున్నారో ఏదో చేశారనుకున్నాం. మీలాంటి నాయకుల్ని కూడా కొనొచ్చు కదా, చాలా చోట్ల అదే కదా జరిగింది జనసేనలో. మరి మీకేం అలాంటి ఆఫర్ రాలేదా? చాలా మంచి ప్రశ్న అడిగారండి, చాలా మంచి ప్రశ్న అడిగారు. సుజనా చౌదరి గారు ఖర్చు పెట్టినంత నేను ఖర్చు పెట్టలేను, ఎందుకంటే నేను బ్యాంకుల్లో 5,000 కోట్లు మోసం చేయలా, లేకపోతే ఈడీ కేసు ఆయనలాగా పెట్టినట్టు నాకేం పెట్టలా, కాబట్టి నేను అన్ని కోట్లు ఖర్చు పెట్టలేను. నా దగ్గర నిజంగా సుజనా చౌదరి గారి దగ్గర ఉన్నంత డబ్బు లేదు. నేను సుజనా చౌదరి గారు ఇచ్చినంత ఫండ్ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వలేను. మన పిఠాపురం వెళ్ళినప్పుడు కూడా ఆయన పార్టీ ఫండ్ ఎంత ఇస్తామని అడిగారన్న మాట సుజనా చౌదరి గారే బయటికి మాట్లాడారు. ఓకే, ఎంత ఇస్తామని. మరి ఆ ఫిగర్ ఎంతో వాళ్ళిద్దరికే తెలుసు బయటికి. ఆ విషయం అప్రాక్సిమేట్లీ ఎంత ఉండొచ్చు? ఆ విషయం బయటికి చెప్పాలి. ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారు? ఒక సీటు, ఆ సీటు 30 వాల్యూ కోట్ల వరకు పలికిందని చెప్తున్నారు బయట. ఏంటండి? 30 crores అని చెప్తున్నారండి బయట. నాకైతే నిజంగా పూర్తిగా ఫిగర్ తెలియదు. బయట అయితే 30 crores అని నడుస్తుంది. 30 కోట్లకు ఒక సీటు అమ్మేసుకున్నారా? 30 crores అని నడుస్తుంది. మరి దాని అర్థం అదే కదా ఇంకా ఈశ్వర్ గారు, దాని అర్థం అదే కదా, 30 crores అని చెప్తున్నారు. రెండోది మీరు అడిగారు జనసేన పార్టీ నుంచి మీరు కూడా సపోర్ట్ చేయొచ్చు కదా అని. నేను నిజాయితీగా క్రమశిక్షణతో పనిచేశా. నేను 2019 నుంచి 2024 వరకు అమ్ముకున్న ఆస్తులే చెప్తానని చెప్తాను, అంత ముందే కాదు. నేను అమ్ముకున్న ఆస్తులే చెప్తానండి. నిజంగా డబ్బులకో ఇంకోటి ప్రలోభ పడే వాళ్ళం అయితే మేము ఎందుకు విభేదిస్తాం? మేము రాజకీయ భవిష్యత్తు కావాలనే కోరుకున్నాం. మాకు ఇస్తానన్న సీటే ఇయ్యమని అడిగాం. మేము పెత్తందారులకి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని మాట్లాడాం. అందుకనే నేను సపోర్ట్ చెయ్యాలా, ఆ భారం కూడా నేను భరించలేకపోయినా. చాలామంది రూమర్స్ మాట్లాడారు, నన్ను వ్యక్తిత్వంగా చంపేటువంటి ప్రయత్నం చేశారు. పోరాటాలు ఉద్యమాల్లోంచి వచ్చినటువంటి మేము ప్రలోభాలకి లొంగే పరిస్థితి లేదని చెప్పాం. అందుకనే నేను మద్దతు ఇవ్వాల, నా వ్యక్తిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేశా. అందుకనే నేను ఎక్కడ సహకరించలా, పార్టీకి కూడా రాజీనామా చేశా. అన్ని వాస్తవాలే బయటికి మాట్లాడాను. రైట్, ఒక విషయం చెప్పండి. జనసేన జెండా కాకుండా వేరే పార్టీ జెండా పట్టుకుంటే ఏది చెయ్యి నరుకుతాను ఏది మీరు అటువంటి స్టేట్మెంట్ ఏమన్నా ఇచ్చారా? ఏమన్నారు చెప్పండి ఫస్ట్. అది చెప్పారంటే దానికి లింక్ ఒక క్వశ్చన్ నేను చెప్పాను. నేను రాజకీయాల్లో ఈ సీటు కేటాయించేటువంటి ఉద్యమం చేసేటువంటి పరిస్థితుల్లో, ఓకే, పెద్ద ఎత్తున మహాధర్నా నిర్వహించినటువంటి పరిస్థితుల్లో నేను జనసేన పార్టీ జెండా తప్పించి వేరే జెండా పట్టుకుంటే ఖచ్చితంగా కొబ్బరిగొండాలు కత్తి తీసుకొని నా చేయి నరకచ్చని స్టేట్మెంట్ ఇచ్చా. నేను ఆ మాట మాట్లాడా. కానీ నన్ను రాజకీయంగా, వ్యక్తిత్వంగా, కుటుంబ పరంగా జనసేన పార్టీ నన్ను చంపేసింది. నన్ను అత్యంత దారుణంగా మోసం చేశారు. తడిగుడ్డ లేకుండా పవన్ కళ్యాణ్ నా గొంతు కోశారు. నన్ను రాజకీయంగా చంపేశారు. కాబట్టే రాజకీయ పునర్జన్మలో నేను
నాకు నచ్చిన జెండా పట్టుకున్నా అది జగన్మోహన్ రెడ్డి గారి పట్ల నాకున్న నమ్మకం విశ్వాసంతోనే నేను వైసీపీ పార్టీ జెండా ఇది పట్టుకున్నా. చాలా ఈ అద్భుతమైన రోజున స్టేట్మెంట్ సీఎం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి గొంతు కోసారు. సమక్షంలోనే నేను ఇప్పుడు పునర్జన్మ పొందాను అనేది చాలా బాగుంది. మీరు చెప్పింది పొలిటికల్ స్టేట్మెంట్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. కానీ మీ పార్టీ నాయకులు మొన్నటి వరకు మీతో ఇంకొక మాట కూడా చెప్పాలి ఈశ్వర్ గారు, నేను నాకు ఒక సెకండ్ టైం ఇవ్వాలి. యా ప్లీజ్ చెప్పండి. ఇంకొక స్టేట్మెంట్ ఇవ్వాలి. చాలా మంది నా మీద ఈ మాట అడుగుతున్నారు. జనసేన పార్టీ పోటీ చెయ్యనటువంటి స్థానాలు 165. ఓకే. జనసేన పార్టీ పోటీ చెయ్యనటువంటి స్థానాలు 165. ఈ 165 స్థానాల్ని పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని ఏ కత్తి పెట్టి నరికేశారో అందరూ మాట్లాడాలి. ఓకే. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ సిపిఐ సిపిఎం పార్టీలతో పొత్తులో ఉన్నప్పుడు 140 స్థానాల్లో పోటీ చేసింది. Yes. ఈ రోజున కేవలం 10 స్థానాల్లోనే జనసేన పార్టీ పోటీ చేస్తుంది. మిగతా 11 స్థానాలు కూడా తెలుగుదేశం ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి నాయకులే అందులో ఉన్నారు. అంటే జనసేన పార్టీ పోటీ చేసే స్థానాలు కేవలం 10. 165 స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేయట్లా. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏ కత్తి తీసి జనసేన పార్టీ పునాదుల్ని పెకిలించేశారో, ఏ కత్తి పట్టుకొని జనసేన పార్టీని పీక కోసారో ముందు వాళ్లే సమాధానం చెప్పాలి నాకు. ఇప్పుడు మీకు మీ పార్టీ నాయకులే అంటున్నారు కొబ్బరి బోండాలు నరికే కత్తిని పంపిస్తాము, మరి మహేష్ గారు ఏం చేస్తారని. మీరు వినే ఉంటారు ఆ స్టేట్మెంట్లు, లేకపోతే వాళ్ళు మీకు సవాల్ చేసిన విధానం. వాళ్ళ పేకే కదా పవన్ కళ్యాణ్ గారు కోసింది, వాళ్ళనే కదా జెండా మోసే కూలీలుగా చేసింది. వాళ్ళేమో పార్టీ నాయకులు అనుకుంటున్నారు ఏంటి ఈశ్వర్ గారు మీరు? వాళ్ళు జెండా మోసే కూలీలు, నాయకులు కాదు. జెండా మోసే కూలీలు వాళ్ళందరూ కూడా. వాళ్ళ నాయకులే ఏంటి? వాళ్ళు జెండా మోసే కూలీలు. ఆ జెండా మోసే కూలీలకి ఒక చెయ్యి మేస్త్రో, చిన్న మేస్త్రో, పెద్ద మేస్త్రో ఉంటారు. వాళ్ళు జనసేన పార్టీ నాయకులు కాదు. వాళ్ళ జనసేన పార్టీ జెండా మోసే కూలీలు. వాళ్ళు జనసేన పార్టీ జెండా పట్టుకోరు. అక్కడ కూడా తెలుగుదేశంతో బీజేపీతో పట్టుకుంటారు. అట్లాంటి కూలీలు వాళ్ళు. వాళ్ళ నాయకులు ఇన్ఛార్జీలు అనుకుంటున్నారేమో మీరు. వాళ్ళు కూలీలు పైన ఉండేవాళ్ళని చిన్న మేస్త్రో. పార్టీ మీద పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానం పొత్తు ధర్మం కావచ్చు కదా అలా పట్టుకోవడం. ఎవరికి? వాళ్ళు ఒకవేళ ఆ జెండాలు పట్టుకుంటే మీరు పొత్తు ధర్మం అన్న ఇది చాలా మంచి మాట అడిగారు. పొత్తు ధర్మం అంటారా? ఎస్, పొత్తు ధర్మం కావచ్చు. ప్రశ్న అడిగారు. Yes. 1% కూడా ఓట్లు లేనటువంటి భారతీయ జనతా పార్టీ 10 స్థానాల్లో పోటీ చేస్తుంది. 1% కూడా లేని ఓట్లు లేనటువంటి భారతీయ జనతా పార్టీ 10 స్థానాల్లో పోటీ చేస్తే 6.75%, దగ్గర 7% ఓట్లు వచ్చిన జనసేన పార్టీ 67 స్థానాల్లో పోటీ చేయాలి కదా. పొత్తు ధర్మం అంటే అది. ముఖ్యమంత్రి పదవిలో వాటా అడగాలి కదా, అది పొత్తు ధర్మం అంటే. 10 స్థానాలు తీసుకోవడం ఏంటి పొత్తు ధర్మం అంటే? అంటే బీజేపీ పార్టీ జనసేన పార్టీ రాష్ట్రంలో సమాన బలాలు ఉన్నాయని చెప్తున్నారా? నోటా కన్నా తక్కువ వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీకి 10 స్థానాలు ఉన్నప్పుడు జనసేన పార్టీకి కూడా 10 స్థానాలే కదా ఉన్నాయి. ఇదా పొత్తు ధర్మం అంటే? భారతీయ జనతా పార్టీ కూడా సీట్లు అడిగింది తెలుగుదేశం పార్టీ కదా. జనసేన పార్టీ ఎందుకు త్యాగం చేయాల్సి వచ్చింది? ఎందుకు సీట్లు తగ్గించుకోవాల్సి వచ్చింది? రాష్ట్రంలో కాపులు పెద్ద ఎత్తున జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు విమర్శలు చేశారు? మీరు 60 స్థానాలు తీసుకుంటా అన్నారు, తర్వాత 50 స్థానాలు అన్నారు, 45 అన్నారు, 35 అన్నారు, 32 అన్నారు, 30 అన్నారు, 24 నుంచి 21కు వచ్చారు. ముఖ్యమంత్రి మరి పదవిలో కూడా మీరు షేరింగ్ అడుగుతున్నారు కదా, అడగలేదనే కదా కాపులు వ్యతిరేకించారు. పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారిని విమర్శ చేశారు, మా మద్దతు లేదని చెప్పారు. సోషల్ మీడియా వేదికగా అనేక కామెంట్స్ పెట్టారు, ఇదేం పొత్తు ధర్మం అని. మీరు ఒంటరిగా పోటీ చేయమని కూడా మాట్లాడారు కదా, ఎందుకు అవన్నీ పరిగణలోకి తీసుకోవాలా? పొత్తు ధర్మం అంటే జనసేన పార్టీనే త్యాగం చేయాలా? సీట్లన్నీ త్యాగమా లేకపోతే వ్యాపారమా? అది ఇక్కడ మహేష్ గారు పవన్ కళ్యాణ్ సీట్లు అమ్ముకున్నాడని 30 కోట్లు కానీ వదంతులు అంటున్నారు కదా. అది మరి జనాలు జన సైనికులేమో ఆయన కష్టార్జితమే పేదలకి పంచి పెడతారని చెప్తున్నారు. ఆయనకి డబ్బులు అవసరం లేదు, సినిమాల్లో నటిస్తే బోడంత డబ్బు వస్తుంది, యాడ్లు చేసుకుంటే ఒక్కో యాడ్కి 100 కోట్లు వస్తుందని చెప్పుకుంటారు. ఆయన కష్టార్జితమే ప్రజలకి దానం చేసే వ్యక్తి సీట్లు అమ్ముకుంటారంటే దాన్ని జన సైనికులు నమ్మే పరిస్థితి లేదు. నంబర్ 1. నంబర్ 2, ఈ క్రియాశీలక సభ్యత్వంలో ఒక్కొక్క సభ్యుడి దగ్గర 500 తీసుకొని ఇన్సూరెన్స్ కంపెనీకి ఎంత కట్టారు? పవన్ కళ్యాణ్ దానికి అదనంగా ఏమైనా జోడించారా, ఏమైనా మిగిలిన ఈ సమాచారం మీ దగ్గర ఉంటే కొంచెం దయచేసి చెప్పండి. పోతిన మహేష్ గారు, డైరెక్ట్గా మిమ్మల్ని చింత రాజశేఖర్ గారు ఒక క్వశ్చన్ అడిగారు. రెమ్యునరేషన్ కూడా తన సినిమాల్లో సంపాదించిన డబ్బు కూడా ఆయనే ఖర్చు పెడుతున్నప్పుడు ఆయన ఎందుకు టికెట్లు అమ్ముకుంటారు అని. మనం ఒక మాట మాట్లాడుకుందామండి. రాజకీయ పార్టీ 2014లో పెట్టిన దగ్గర నుంచి 2024 వరకు ఎన్ని సినిమాలు చేశారు?
వారి రెమ్యూనరేషన్ ఎంత, వారి సినిమాలు ఎన్ని హిట్ అయినాయి, ఎన్ని డిజాస్టర్ అయినాయి, ఆయనకు వచ్చిన రెమ్యూనరేషన్ ఎంత, ఆయన ఇచ్చిన డొనేషన్స్ ఎంత అనేది ఒకసారి కంపేర్ చేసి చెప్పండి. కంపేర్ చేసి చెప్పండి. ఆయన మెయింటెనెన్స్ ఎంత, ఇవన్నీ కంపేర్ చేస్తే డబ్బులన్నీ ఎక్కడి నుంచి ఎలా వచ్చినాయి అనేది చాలా మందికి అర్థమైంది. అంటే సినిమాల్లో కంటే రాజకీయాల్లో ఎక్కువ సంపాదించారా పరిస్థితి ఉంటే, సినిమాల కంటే సిల్వర్ స్క్రీన్ కంటే పొలిటికల్ స్క్రీన్ ఆయనకి ఎక్కువ సంపాదన ఇచ్చిందా? డెఫినెట్గా అలాగే అనుకుంటున్నారు. ఇప్పుడు డెఫినెట్గా ప్రజలందరూ అలాగే అనుకుంటారు. ఒక అసెంబ్లీ సీట్ ఇస్తే 30 కోట్లు వచ్చినప్పుడు ఏం యాక్టింగ్ చేయాలి, అక్కడ ఏం నటించాలి, ఏం కష్టపడాల్సిన అవసరం ఉంటుంది? పోతిన మహేష్ లాంటి వాడు కష్టపడి పనిచేస్తే ఆస్తులు అమ్ముకుంటే అతను కదా పోయేది, కెరియర్ పోయేది అతనికి, ఆస్తులు పోయేది అతనికి. కానీ అతని మీద ఒక సీట్ అమ్ముకుంటే 30 కోట్లు మరి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తికి వస్తాయి కదా. పొలిటికల్ స్క్రీన్ చాలా ఈజీగా ఉంటుంది. సినిమా స్క్రీన్ అయితే ఎండలో కష్టపడాలి, యాక్టింగ్ చేయాలి, డైలాగులు చెప్పాలి, ఏం అక్కర్లేదు కదా ఇక్కడ. కానీ జనసేన అక్కర్లేదు కదా. జనసేన పార్టీలో అక్రమాలు, అవినీతి, మ్యాచ్ ఫిక్సింగ్ మీరు చేసినటువంటి ఆరోపణలు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? జనరల్గా ఒక నాయకుడు పార్టీని వీడిన తర్వాత చేసేటటువంటి కామన్గా చేసేటటువంటి ఒక కామెంట్ గానో విమర్శగానో దీన్ని చూడాలా? దీనికి ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? ఉంటే బయట పెడతారా? పెడితే ఎప్పుడు పెడతారు? ఈశ్వర్ గారు చాలా పెద్ద ఆధారాలు మీకు నేను డే 1 చెప్పా, చాలా పెద్ద ఆధారాలు బయట పెడతా. కాస్త సమయం తీసుకోండి. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఖచ్చితంగా. దేనికి సంబంధించి ఆధారాలు ఉన్నాయి? దేనికి సంబంధించి అంటున్నారు? ఇప్పుడు మీరు అడిగారు కదా, ఈ అవినీతి ఎలా సంపాదించారన్న దాని మీదనే ఆధారాలు బయట పెడతా. పక్కా ఎవిడెన్స్ ఉంది, దాని మీదనే బయట పెడతా. పక్కా ఎవిడెన్స్ ఉంది, దాని మీదనే బయట పెడతా. ఖచ్చితంగా పక్కా ఎవిడెన్స్ ఉంది. పక్కా ఎవిడెన్స్ ఉంది. మరి మీరు ఎన్నికల్లోపు బయట పెడతారా? ఎన్నికల తర్వాత దాన్ని బయట పెట్టిన పెద్ద ఉపయోగం ఏమి ఉండకపోవచ్చు. ఎన్నికల్లోపే పెడతారా? లేదు, ఎన్నికల తర్వాత ఉపయోగం ఏముంటుందని ఎన్నికల ముందే పెడతారా? ఇన్సూరెన్స్ గురించి ముందే పెడతాం ఈశ్వర్ గారు. ఎన్నికల తర్వాత కాదు, అలాగా మనకి తెలిసినటువంటి నిజాన్ని, వాస్తవాన్ని ఖచ్చితంగా ప్రజల ముందు పెట్టాలి. ఒక నటుడి యొక్క నిజ స్వరూపాన్ని బయట పెట్టాలి. నాయకుడు ముసుగులో నటుడు చేసేటువంటి అక్రమాలని, అవితిని ఖచ్చితంగా బయట పెట్టాలి. బయట పెడతా. మొన్న మాట్లాడే కదా నేను మాట్లాడిన తర్వాత కదా చాలా వాస్తవాలు బయట చాలా మందికి తెలిసింది. ఓకే, మ్యాచ్ ఫిక్సింగ్ కూడా నేను మాట్లాడిన తర్వాత కదా బయట చాలా మందికి తెలిసింది. కొన్ని అక్రమాలు చెప్పా, ఇవి కూడా చెప్తా. ఖచ్చితంగా ఆధారాలు బయట, నా దగ్గర ఆధారం ఉండబట్టే కదా ఇంత బలంగా మాట్లాడుతున్నా నేను. మీరేంటండి ఒక్కసారిగా ఇలా మారిపోయారు? హార్డ్ కోర్ జనసేన అంటే కాదు సార్. జనసేన అంటే ఒక 4 పేర్లు 5 పేర్లు చెప్పమంటే అందులో మీ పేరు ఖచ్చితంగా ఉంటుంది. అలాంటి మీరు మారిపోవడం ఏంటి? ఇన్ని ఆరోపణలు చేయడం ఏంటి? నేను గతంలో జనసేన, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ. ఇన్సూరెన్స్ గురించి ఏమన్నా వివరాలు? కండువా కప్పుకున్నా. నేను వైఎస్ఆర్సీపీ, నేను మాజీ అని పెట్టుకోండి, లేకపోతే ఇంకేమైనా పెట్టుకోండి, కానీ జనసేన కాదు. నేను డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతా. ఇబ్బందులు పడ్డా, చాలా అవమానాలు పడ్డా. డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతా. అసలు వైఎస్ఆర్సీపీలోనే ఎందుకు జాయిన్ అయ్యారు? జాయిన్ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? మంచి ప్రశ్న వేశారు. నేను సీటు ఎప్పుడైతే బలంగా అడుగుతున్నానో నా మీద చాలా విమర్శలు చేసేటువంటి ప్రయత్నం చేశారు. నా వ్యక్తిత్వాన్ని చంపేటువంటి ప్రయత్నం చేశారు. నన్ను ప్రలోభాలు పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. మేము రాజకీయాల్లోకి వచ్చింది సమాజానికి సేవ చేయాలని. ప్రజాప్రతినిధిగా ఎన్నికైతే ఖచ్చితంగా మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవచ్చనో, మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవచ్చనో, ప్రజలకి మంచి చేసి తద్వారా మా పేరు శాశ్వతంగా నిలుపుకోవచ్చు అనేటువంటి ఒక చిన్న తాపత్రయంతో మేము ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నాం. ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్పాం. వారు కూడా సీటు కేటాయిస్తానని చెప్పారు. ఆ దిశగానే అడుగులు ముందుకు వేశాం. కానీ నాకు సీటు ఎందుకు కేటాయించలా? నన్ను ఎందుకు మోసం చేశారు? నన్ను ఎందుకు మభ్యపెట్టారు? ఒక కొత్త తరం రాజకీయ నాయకుల్ని మీరు వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం అమ్మేస్తారా? ఇది కుట్ర కాబట్టే నేను ప్రశ్నించా. ఎందుకు జలీల్ ఖాన్ గారిని పార్టీ కార్యాలయానికి పిలవాల్సి వచ్చింది? ఎందుకు ఒక్కలగడ భాస్కర్ రావు గారితో నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడాల్సి వచ్చింది? ఎందుకు ఈ రోజున పోతిన మహేష్ని పక్కన పెట్టి సుజనా చౌదరి గారికి టికెట్ ఇవ్వాల్సి వచ్చింది? మీరు అంచెలంచెలుగా చూసుకోండి. జలీల్ ఖాన్ గారు ఆశించిన స్థాయిలో డబ్బులు ఇవ్వలేరు.
ఒక్కలగడ్డ భాస్కర్ రావు గారు ఆశించిన స్థాయిలో డబ్బులు ఇవ్వలేరు. వీళ్ళు ఆశించిన స్థాయిలో డబ్బులు ఇవ్వగలిగింది సుజనా చౌదరి గారు కాబట్టే నన్ను గొంతు కోసి నడి రోడ్డు మీద నుంచోబెట్టి మోసం చేసి ఈ టికెట్ అమ్మేశారు. ఈ టికెట్ అమ్మేశారు. అందుకనే నేను అక్కడ ఉండాలని అనుకోలేదు. అట్ ద సేమ్ టైం నన్ను మభ్యపెట్టి ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారు. నేను సీట్ అడిగా. నా వ్యక్తిత్వాన్ని చంపేలాగా రూమర్స్ సృష్టించారు. మహేష్కి ఏదో డబ్బులు ఇస్తున్నారు, మహేష్ ఏదో అది ఇదని నా వ్యక్తిత్వాన్ని చంపే ప్రయత్నం చేశారు. నేను పోరాటాల నుంచి ఉద్యమాల నుంచి వచ్చాను. అటువంటి వ్యక్తిని 2019 నుంచి 2024 వరకు కూడా ఆస్తులు అమ్ముకున్నా నేను. నా వ్యక్తిత్వాన్ని చంపే ప్రయత్నం చేశారు కాబట్టే నేను కూటమిలో ఏ పార్టీలో కూడా ఉండాలనుకోలేదు. అందుకనే బయటకు వచ్చా. నేను పెద్దలు సుబ్బారెడ్డి గారితో మాట్లాడా. సార్ నేను పార్టీలో చేరుతానని అడిగా. వారు కూడా సీఎం సార్తో చెప్తానన్నారు. చెప్పారు. నన్ను మనస్ఫూర్తిగా ఆహ్వానించారు. ఇవాళ సీఎం గారు కూడా అలాగనే మమ్మల్ని ఎంతో ప్రేమగా దగ్గరికి తీసుకున్నారు. మహేష్ నీకు రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది, ఖచ్చితంగా నీకు బ్రహ్మాండంగా ఉంటుందని హామీ ఇచ్చారు. అందుకనే నేను కూడా కూటమి నుంచి అనుకోండి, జనసేన ఎంచుకోండి బయటకు వచ్చా. ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీలో మరి నేను మనస్ఫూర్తిగా ఆనందంగా చేరడం జరిగింది. విజయవాడ వెస్ట్లో ఏ పార్టీ గెలవబోతోంది? ఎందుకంటే మీరు ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు కాబట్టి చెప్పండి. అక్కడ సుజనా చౌదరి 100 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు. మీ అంచనాల ప్రకారం ఎవరు గెలవబోతున్నారు? ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? విజయవాడ నగరంలో 100 కోట్లున్నంత మాత్రాన, అంటే మీరు కూడా దీన్ని తప్పుగా తీసుకోమాకండి. ఓకే, 100 కోట్లున్నంత మాత్రాన గతంలో ఏ నాయకుడు కూడా విజయవాడలో గెలవాల. డబ్బున్నంత మాత్రాన గెలిచేలాగైతే ఇంకా ప్రజాబలం ఎందుకు, ప్రజల మద్దతు ఎందుకు? అందులో సుజనా చౌదరి గారు లాంటి బ్యాంకులు మోసం చేసినటువంటి వ్యక్తిని పేద ప్రజలు, సామాన్య ప్రజలు ఎప్పటికీ కూడా ఆశీర్వదించారు. ఆయన ఓటమి తథ్యం. ఓటుకి డబ్బులు ఇచ్చినంత మాత్రాన ఓట్లు వేస్తారనుకుంటే అది అవివేకం అవుతుంది. పశ్చిమ నియోజకవర్గంలో నేను చాలా ప్రాంతాల్లో ఇంటింటికి తిరిగా. అప్పుడు కూడా చాలామంది మాతో చెప్పినటువంటి మాటలు, సంక్షేమ పథకాల వల్ల మేము లబ్ధి పొందాం, అట్లాగే సంక్షేమ పథకాలు మాకు వస్తే బాగుంటుందని చెప్పారు. ఎవరు వద్దల్లా సంక్షేమ పథకాలు మేము కూడా. మీరు పార్టీకి రాజీనామా చేయక ముందు వచ్చిన రియాక్షన్ ఇది ప్రజల నుంచి? అవును, నేను ఇంటింటికి వెళ్ళాను కదా, నేను కూడా మాట్లాడాను కదా. మాట్లాడినప్పుడు మహేష్ గారు నాకు అమ్మఒడి వద్దని 1000 మందిలో ఒకళ్ళ ఇద్దరు చెప్పుండొచ్చు, కానీ మిగతా 998 మంది అమ్మఒడి కావాలని అడిగారు కదా. రానోళ్ళు ఏమడిగారు? మహేష్ గారు ఆధార్ కార్డులో నా వయసు తక్కువ పడుతుంది అందుకే పెన్షన్ రావట్లా, లేకపోతే ఇంకోటి ఏదో నాకు క్యాస్ట్ సర్టిఫికేట్ రావట్లా, ఇలాగే మాట్లాడారు నాతోటి. లేకపోతే ఇళ్ల పట్ట మాకు అక్కడ వచ్చే బాగుంటుంది, ఇక్కడ వస్తే బాగుంటుంది. ఇళ్ల పట్ట రావడాన్ని కూడా వాళ్ళు ఆస్వాదించారు కదా, వాళ్ళు తీసుకున్నారు కదా. మాకు కూడా ఒక ఆస్తి వచ్చిందని మాట్లాడారు కదా. ఎవరు వద్దల్లా, వస్తే బాగుంటుంది, ఇంకొంతమందికి వస్తే బాగుంటుంది అనేది మాట మాట్లాడారు అందరు కూడా. అంతేగాని పథకాల మీద వ్యతిరేకత ఎక్కడ కూడా లేదు. నేను చాలా ఇంటింటికి తిరిగా. నేను 1 year నుంచి తిరిగాను కదా. నేను అర్హత సాధించినటువంటి వాళ్ళు వ్యతిరేకత చూపించారు. వాళ్ళు వస్తే బాగుంటుందని, సంక్షేమ పథకం వస్తే బాగుంటుంది అనేటువంటి మాట మాట్లాడారు. రైట్, ఇక్కడ ఖర్చు పెట్టినంత మాత్రాన సుజనా చౌదరి గారు గెలవరు. రైట్, ఇక్కడ వైసీపీ పార్టీనే గెలుస్తుంది మళ్ళీ. రైట్, ఇక్కడ ఒక నాయకుడు పార్టీ మారిన తర్వాత ఆ పార్టీలో తనకు ఎదురైనటువంటి అనుభవాలు లేకపోతే ఒక అవమానాలు వాటి గురించి పార్టీని క్వశ్చన్ చేయడం ఓకే, అది ఎవరు కాదనరు. పాలిటిక్స్లో ఇది కామన్గా చూస్తున్నాం. కానీ మీరు కొంత వ్యక్తిగతంగా కూడా మాట్లాడారేమో నాకు అనిపిస్తోంది. మీరు ఏమంటున్నారంటే, చివరిగా నాకు ఒక కోరిక ఉంది, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గృహప్రవేశానికి తన భార్య అన్నా లెజెనోవాతోనే రావాలి. ఎందుకు ఆ మాట అన్నారు? ఈశ్వర్ గారు, నేను ఎక్కడ కూడా పర్సనల్గా మాట్లాడలా, విమర్శలు చేయలా. ఒక సొంత ఇల్లు గృహప్రవేశం చేసుకునేటప్పుడు మరి ఈశ్వర్ గారు ఒంటరిగా వెళ్తారేమో నాకు తెలియదు. మీరు కూడా కుటుంబ సమేతంగా చక్కగా పట్టుబట్టలు కట్టుకొని వెళ్తారని నేనైతే అనుకుంటున్నా. ఖచ్చితంగా ఎవరైనా, హిందువులైనా, ముస్లింలైనా, క్రిస్టియన్లైనా, ఎవరైనా సరే ఒక సొంత ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేసేటప్పుడు ఒంటరిగా వెళ్తారని నాకైతే తెలియదు. మరి మేమైతే సొంత ఇల్లు కట్టుకున్నప్పుడు భార్యాభర్తలు ఇద్దరం కలిసి గృహప్రవేశం చేశాం. అదే కోరికను వ్యక్తపరిచా.
కాదు సార్, అదే అదే కోరికని కోరిక. వ్యక్తపరిచా. కాదు. తప్ప ఈశ్వర్ గారు అడగడం కాదు, తప్పని నేను అనట్లేదు, అదేం కోరిక. తప్ప? ఇప్పుడు గృహప్రవేశం చేసుకుంటున్న వ్యక్తి డెఫినెట్ గా అదే అలాగే భార్యతో కోరిక కలిసే అండి. చేసుకుంటారు. అందులో క్వశ్చన్ చేయాల్సింది ఏముంది అని అంటున్నా. తప్పని నేను అనట్లేదు, ఎందుకు క్వశ్చన్ చేయాల్సి వచ్చింది అని అంటున్నా. మరి అని మరి నిన్న మీరు చూసుంటారు కదా, ఒక్కళ్ళు వచ్చారు ఇద్దరు వచ్చారు, నిన్న మీరు చూసుంటారు కదా టీవీలు. ఆయన ఒక్కరే వచ్చారు. మరి ఒక్కరే ఎందుకు వచ్చారు? వర్మతో కలిసి కూర్చున్నారు. ఆ వర్మ భార్య అవుద్దా ఏంటి? అన్నా లేజనోవ్ గారు అవుతారా? కారు అనుకోండి. రారని మీరు ఎందుకు అనుకున్నారు? ఆ ప్రశ్న లేవనెత్తడానికి కారణం ఏంటి? అరే రారేంటండి, వస్తారనే కదా నేను అడిగా. మీరు వస్తారని చూద్దాం. రారని మీకు మాత్రమే తెలుసు. పోరాట యాత్రలో రారని మీకు మాత్రమే తెలుసు, నాకు తెలియదు. చింతా గారికి తెలియదు, సరోజ గారికి తెలియదు. లేజనోవ్ గారు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఏంటిదండి? ఆమె రారన్న విషయం నాకు తెలియదు, చింతా గారికి తెలియదు, సరోజ గారికి తెలియదు, ఈ రాష్ట్రంలో ఎవరికి తెలియదు, మీకు మాత్రమే తెలుసు. అందుకే మీరు క్వశ్చన్ చేశారు. ఎందుకు క్వశ్చన్ చేశారు? ఎందుకు రాదని మీరు ఊహించారు? అరే అదేంటంటే మీరు ఫిక్స్ అయిపోతారండి ఈశ్వర్ గారు, రారని మీరే ఫిక్స్ అయిపోతారని. నేను వస్తారని కదా ఆశించా. నేను ఇందులో ఆశించడం ఏంటి సార్? రివర్స్ ఫిక్స్ అయిపోతున్నారు, వస్తారని కదా ఆశించా. ఏంటి నేను పవన్ కళ్యాణ్ గారు కుటుంబ సమేతంగా రావాలి, అందరూ అలాగే ప్రచారం చేస్తున్నారు కదా ఈశ్వర్ గారు. అన్ని చోట్ల చేయట్లేదు ప్రచారం? అవును, అన్ని చోట్ల చేస్తున్నారు కదా ప్రచారం. మీరు నన్ను అడగడం ఏంటి? పవన్ కళ్యాణ్ గారిని కదా అడగాలి. పవన్ కళ్యాణ్ అడుగుదాంలేండి, పవన్ కళ్యాణ్ మనకి అందుబాటులోకి వస్తే అడుగుదాం. కానీ ఇక్కడ నేను ఇంకో ఎందుకు అందరికి అర్థమయ్యేలాగా మాట్లాడుకుందాం. అందరికి అర్థమయ్యేలాగా మీకు ఒక వెడ్డింగ్ కార్డు ఇచ్చారనుకోండి, ఒక పెళ్లి కొడుకు వెడ్డింగ్ కార్డు ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మీరు ఏమంటారు? నేను వస్తాను, ఇద్దరిని వధువులను ఇద్దరిని దీవిస్తాను అని అంటారు. అంతేగాని పెళ్లి కూతురు వస్తుందా ఈ పెళ్లికైనా అడుగుతారా? కాదండి, ఆశీర్వదించడానికి వచ్చినప్పుడు పెళ్లి కార్డు ఇచ్చినప్పుడు ఏమంటారంటే కుటుంబ సమేతంగా రండి అంటారండి అందరూ. ఎస్, ఖచ్చితంగా కరెక్ట్. కుటుంబ సమేతంగా రండి, ఒక్కళ్ళు వచ్చి ఆశీర్వదించమంటారండి, కుటుంబ సమేతంగా వచ్చి ఆశీర్వదించండి అంటారండి. నేను కూడా కుటుంబ సమేతంగా వచ్చి ఇల్లు గృహప్రవేశం చేయమని చెప్పా. నేను అభ్యర్థించా, నేను ఎక్కడ ప్రశ్నించలా, అభ్యర్థించా. వస్తే బాగుంటుందని కోరుకున్నా, రాలా. మరి ఎందుకు రాలేదనుకుంటారు? ఏమన్నా కారణం ఏమన్నా తెలుసా మీకు? ఏమన్నా రీజన్ ఉందా రాకపోవడానికి? నాకు తెలియదు అండి, కారణాలని ఆయనే చెప్పాలి. ప్రజలకు వదిలేస్తున్నారా? ప్రజలకు వదిలేస్తున్నారా? ప్రజలకు కాదు, పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి ఆ సమాధానం. ఎస్, పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్తారు. నాదెండ్ల మనోహర్ గారిని అడగండి రేపు. రైట్ రైట్, నాదెండ్ల మనోహర్ గారిని అడగండి ఒకసారి. ఆయన చెప్తారా సమాధానం దీనికి? ఆయన చెప్తారు, బాగా చెప్తారు. ఆయనకి బాగా తెలుసుకోవాలి. రేపు నాదెండ్ల మనోహర్ గారిని అడగాలి మీరు. రైట్. సరోజ గారు అడగాలి ఆయన. డెఫినెట్ గా ఆయన అందుబాటులోకి వస్తే అడుగుతా, డెఫినెట్ గా మీరు లేవనెత్తిన ప్రశ్న అడుగుతా, ఆయన ముందే ఊహించారని కూడా చెప్తా. అడగాలి, మీరు మనోహర్ గారిని అడగాలి ఈ ప్రశ్న. ఖచ్చితంగా అడుగుతా. ఎస్, ఒకసారి సరోజ గారు, వీర మహిళలు అంటూ మహిళలకి ఉన్నత స్థానం అది ఇది అని అంటున్నారు కదా, అసలు మహిళలకు నిజంగా జనసేనలో ప్రాధాన్యత ఉందా? లేదండి, మహిళలకి ప్రాధాన్యత అనేది లేదు. నేను క్లియర్గా చెప్పాను ఇదివరకు కూడా, ఇప్పుడు చెప్తున్నానండి. మహిళలు అనే వాళ్ళకి ప్రాధాన్యత లేదు. కేవలం ఏదైనా వర్క్స్ అసైన్ చేయడానికి, అక్కడికి వెళ్ళి పనిచేసి రావడానికి, ఒక కమిటీలు ఫామ్ చేయడానికో దేనికో పనికొస్తాం తప్ప, ఈవెన్ ఇంక్లూడింగ్ ఒక క్యాబినెట్ హోదా చేసి వచ్చిన నాకు కూడా అటువంటి కార్యక్రమాలు అసైన్ చేశారు. అంతేగాని దీనికి ప్రత్యేకంగా గౌరవం ఏమి కూడా గుర్తింపు ఏమీ లేదు. మీరు క్లియర్గా చూసుకుంటే అసలు మహిళా కమిటీయే లేదండి పార్టీలో. మహిళా కమిటీ లేదు, యువత కమిటీ లేదు. ప్రతి మీటింగ్స్లోనూ పవన్ కళ్యాణ్ గారు చెప్తారు ఉడుకు రక్తం కావాలి, వీర మహిళలు కావాలని చెప్తారు. ఏరండి, ఇద్దరికి కూడా ప్రిఫరెన్స్ లేదండి, ఇద్దరికి ప్రిఫరెన్స్ లేదు. బడుగు బలహీన వర్గాల్ని ఎలాగో పక్కన పెట్టేశారండి. ఈరోజు మహేష్ అన్న నేనన్నా బయటకు వచ్చేసామంటే బీసీలు గొంతు కోసారు కాబట్టి బయటకు వచ్చేసామండి అన్న కూడా క్లియర్గా చెప్పారు. మా గొంతు కోసారు, మమ్మల్ని చంపేశారు, నిజంగానే రాజకీయంగా మమ్మల్ని సమాధి కట్టే ప్రయత్నాలు చేశారు. అటువంటి ప్రయత్నాల్లో భాగంగా మేము వెంటనే తేరుకుని మా రాజకీయ భవిష్యత్తు ఏమైపోతుంది, మమ్మల్ని నమ్ముకున్న బీసీలు వెనకాల కులాలు ఎన్నో నమ్ముకుని ఉన్నాయి, అవన్నీ కూడా ఏమైపోతాయి. మేము అడుగు ముందుకేసాము అంటే అర్థం, బీసీ కులాల నుంచి ఒక అడుగు ముందుకేసామంటే అర్థం మాకు రాజ్యాధికారం కావాలని, కేవలం నాకు పదవులు కావాలి, మేము సెటిల్ అయిపోవాలి అనే సంకుచ స్వభావం స్వార్థం కానీ ఏ రోజు బీసీలకు లేదు. మేమందరం కూడా మాతో పాటు మా వెనుకున్న బీసీలను ఎదురుకు తీసుకురావాలి, అన్ని రకాలుగా సామాజికంగా, ఆర్థికంగా, వైద్యపరంగా, విద్యపరంగా అన్ని రకాలుగా కూడా ముందు ఉండాలి అనే సంకల్పంతో బయటకు వస్తాము. అటువంటి మమ్మల్ని ఈరోజు చంపేసి కూర్చోబెట్టారు. మహిళలుగా ఒక ప్రాధాన్యత ఇవ్వలేదు.
గొప్పగా చెప్పుకుంటున్నారు 21 సీట్లో 1 సీట్ ఇచ్చాం కదా 1 సీట్ ఇచ్చాం కదా అని. కనీసం మోడీ గారు అప్పుడు మీకు 33% రిజర్వేషన్ మహిళలకు ఇస్తామని చెప్పినప్పుడు ఆయన్ని గొప్పగా పోగిన పవన్ కళ్యాణ్ గారు ఈ ఎలక్షన్ కి మేము ఆచరణలో పెడతామని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఒక్క టికెట్ ఇచ్చి ఏ రకంగా ఆయన చిత్తశుద్ధి చాటుకున్నారో చెప్పాలి. యువత అనే ఉడుకు రక్తం కావాలని చెప్పేవాళ్ళు యువతకు సంబంధించిన కమిటీ ఎందుకు వేయలేదు? ఒక ఆర్గనైజేషన్ అంటూ ఎందుకు లేదు? తెలంగాణలో కూడా యూత్ కమిటీ అని ఒకటి ఏసీ దానికి ఒక నాయకుడిని పెట్టిన ఆయన ఆంధ్రప్రదేశ్లో ఎందుకు వేయలేకపోయారు? అంటే నాదెండ్ల మనోహర్ గారు ఆయన 1 మ్యాన్ షో లాగా ఆయన కార్యక్రమాలను చేసుకుని వెళ్ళిపోవాలి. పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ లో షూటింగ్ లో ఉంటారు కాబట్టి నాదెండ్ల మనోహర్ గారిని క్వశ్చన్ చేసే వాళ్ళు ఎవరు ఉండకూడదు. ఒక మహిళా కమిటీ ఉండదు, కమిటీ ఉండదు, ఒక పాలిట్ బ్యూరో ఉండదు, ఒక డిసిప్లినరీ కమిటీ ఉండదు. రైట్ మేడం. ఒకటే క్వశ్చన్ నేను చింతా రాజశేఖర్ గారిని అలాగే పోతిన మహేష్ గారిని అడగబోతున్నా. సార్ సమయం తక్కువ ఉంది, డైరెక్ట్గా చెప్పండి. పోతిన మహేష్ గారు, ఈ ఎన్నికల తరువాత ప్రజారాజ్యం 2 అవుతుందనేటటువంటి విశ్లేషణ ఒకటి పొలిటికల్ సర్కిల్లో తిరుగుతుంది. ముఖ్యంగా పార్టీని వదిలి వచ్చేసిన వాళ్ళే అంటున్నారు. జరుగుతుంది అనుకుంటున్నారా? అదే జరుగుతుంది అనుకుంటున్నారా? లేదా మరింత ఉన్నతంగా ఎదుగుతుందా? ఆల్రెడీ ఈశ్వర్ గారు అయిపోయింది. జనసేన పార్టీ పోటీ చేసే స్థానాలు కేవలం 10 కదండి. రాష్ట్రంలో 165 స్థానాల్లో జనసేన పార్టీ లేదు. అసలు ఉన్నది జనసేన పార్టీ అనేది కేవలం 10 స్థానాల్లోనే. జనసేన పార్టీ 21 స్థానాలు తీసుకోవచ్చు, కానీ అందులో 11 స్థానాలు తెలుగుదేశం ఇతర పార్టీ నాయకులు ఉన్నారు. కేవలం జనసేన పార్టీ నాయకులు ఉన్నది 10 స్థానాల్లోనే. రేపు ఇందులో ఎంతమంది గెలుస్తారనేది మనం కనుక ఆలోచన చేసిన తర్వాత మ్యాచ్ ఫిక్సింగ్లో భాగంగానే అసెంబ్లీలో ఖచ్చితంగా జనసేన పార్టీ నుంచి గెలిచినటువంటి అభ్యర్థులు మేము జనసేనలో ఉండం, పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణం చేయం, మేము తెలుగుదేశం పార్టీతో వెళ్ళిపోతామని చెప్పి ఖచ్చితంగా అసెంబ్లీలో వాళ్ళు సంతకాలు పెడతారు. తెలంగాణలో కూడా ఇది జరిగింది. టీఆర్ఎస్ పార్టీలో అక్కడ రమణ గారు, మోత్కల్వేల్ నరసింహన్ గారు మేము పార్టీని విలీనం చేసేస్తామని సంతకాలు పెట్టారు. అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యేలు అందరూ కలిసిపోయారు అక్కడ వెళ్ళి. సేమ్ అదే స్టోరీ ఇక్కడ రిపీట్ అవుద్ది. ఇది మ్యాచ్ ఫిక్సింగ్ ముందుగానే జరిగినటువంటి ఒప్పందంలో భాగమే. అందుకనే జనసేన పార్టీ నాయకులకి కాకుండా తెలుగుదేశం పార్టీ నాయకులకు మాత్రమే జనసేన పార్టీ సీట్లు కేటాయించింది. జనసేన పార్టీ నాయకులను పూర్తిగా పక్కన పెట్టింది. రేపు పొద్దున పార్టీ నడపమంటారు, మరొక 5 ఏళ్ళు నడపాలి, ఆ భారం మనం ఎక్కడ మోస్తాం, ఇంటికి వెళ్ళిపోదామనే భావన పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఇవన్నీ నాదెండ్ల మనోహర్ గారికి బాగా తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి కూడా బాగా తెలుసు. అందుకనే మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగంగానే జనసేన పార్టీని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి చేతితో కాకుండా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలతో కల్పించేటువంటి కుట్ర మ్యాచ్ ఫిక్సింగ్ ముందే జరిగింది. ఇది రేపు జరిగేది కూడా ఇది 6 నెలలు పట్టచ్చు, లేకపోతే 12 నెలలు పట్టచ్చు. జనసేన పార్టీ ఖచ్చితంగా ప్రజారాజ్యం పార్టీ 2నే. రైట్, మీరు కంక్లూడ్ చేయండి సార్. నేను అసలు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కానే కాదంటున్నాను. ఆయన కేవలం చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్తో పార్టీ నడిపించారు. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కాపుల ఓట్లు తెలుగుదేశం పడవు కాబట్టి పవన్ కళ్యాణ్ అనే ఫోటో చూపించి కాపుల చేత ఓట్లు వేయించుకోవడం కోసం మాత్రమే స్థాపించబడిన పార్టీ. ఒక విధంగా చెప్పాలంటే కాపు ఓట్ల కోసం కాపుల చేత కమ్మవారు పెట్టించిన పార్టీ. కాస్ట్ పరంగా చెప్పాలంటే ఇది పవన్ కళ్యాణ్ పార్టీ కానే కాదు. ఎలక్షన్ తర్వాత ఏంటి దాని భవిష్యత్తు? ఎలక్షన్ తర్వాత 80% చంద్రబాబు నాయుడు డిసైడ్ చేస్తారు దాన్ని ఉంచాలా ఉండకూడదు. పోతిన మహేష్ గారు చెప్పింది జరగచ్చు అనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు గారు ఉంచమంటే ఉంచుతాడు, చంద్రబాబు నాయుడు విలీనం చేయమంటే చేస్తాడు. పార్టీ డిపెండ్ అయింది. ఆయనే చెప్పాడు కదా చంద్రబాబు నాయుడు మాట జవదాటనని. రైట్, ఇది ముగించే ముందు మనం చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి రోజు ఒక ప్రవచనాన్ని వింటున్నాము. ఈ రోజు కూడా తణుకులో ఒక అద్భుతమైనటువంటి ప్రవచనాన్ని ప్రజలకు వినిపించారు. అది ఒక్కసారి విందాం చివరిగా. స్టేట్ ఫస్ట్ అనేది మా ఇంట్రెస్ట్. ఇదంతా మీ కళ్ళ ముందర జరిగే వాస్తవం. ఈరోజు గుర్తు చేసుకోండి, 2014 నుంచి 19 వరకు ఈ రాష్ట్రంలో ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. బాధుడే బాధుడు. స్టేట్ ఫస్ట్ అనేది మా ఇంట్రెస్ట్. ఇదంతా మీ కళ్ళ ముందర జరిగే వాస్తవం. ఈరోజు గుర్తు చేసుకోండి, 2014 నుంచి 19 వరకు ఈ రాష్ట్రంలో ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. బాధుడే బాధుడు.
మన పరిపాలన గురించి ఇతరులు విమర్శిస్తే అది దాంట్లో కిక్కే ఉంటుంది. ఆయనకు ఆయనే విమర్శించుకుంటే అందులో కిక్ ఉంటుంది. అందులో భాగంగానే ఈ ప్రవచనం బయటకు వచ్చినట్టుగా మనకు కనిపిస్తోంది. థ్యాంక్ యూ అండి చర్చలో పాల్గొన్నందుకు చింతా రాజశేఖర్ గారు, అలాగే పోతిన మహేష్ గారు, సరోజ గారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం చర్చలో పాల్గొన్నందుకు. నెక్స్ట్ ఇదే ప్రవచనం చంద్రబాబు ప్రవచనానికి సంబంధించినటువంటి అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి ప్రైమ్ టైమ్ న్యూస్లో. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.